నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య జరిగింది. కుళ్ళిన స్థితిలో మృతదేహాలను గుర్తించారు పోలీసులు. దర్యాప్తులో మర్డర్గా తేల్చారు పోలీసులు. చనిపోయింది మహమ్మద్ సుల్తాన్ గా గుర్తించారు. సుల్తాన్ కి 2 పెళ్లిళ్లు జరిగాయి. రెండో భార్య హసీనాతోనే మహమ్మద్ సుల్తాన్ ప్రస్తుతం ఉంటున్నాడు. సుల్తాన్ తో పాటు భార్య హసీనా, కుమారుడు, కూతురు నలుగురి హత్య జరిగింది. కుటుంబ కలహాలే హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. నల్గొండ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన నలుగురిది హత్యగా తేల్చారు పోలీసులు. సాగర్ రోడ్లో తెలంగాణ కాలనీలో ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు 4 రోజుల కిందటే చనిపోయారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా నలుగురి మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో కనిపించాయి. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో నలుగురిది హత్యగా నిర్ధారించారు పోలీసులు. 4 రోజుల కిందట ఇంటి నుంచి పెద్దగా అరుపులు వినిపించాయని స్థానికులు చెప్తున్నారు. మృతుల్లో భార్యాభర్తలు మహమ్మద్ సుల్తాన్, హసీనా, కుమారుడు ముజమ్మిల్, కూతురు అఖోరా ఉన్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. ఇద్దరు పిల్లలు మా దగ్గర మొన్న మండే రోజే వచ్చింది. స్కూల్కి పోదామని వచ్చింది ఆమె. నా దగ్గరే ఉన్నాయి 10 రోజుల దాకా. ఇద్దరు పిల్లలు నా దగ్గర పెళ్లికి పోయి వచ్చిర్రు మిర్యాలగూడకి. నా మనవరాలు ఇప్పుడు 2వ పెళ్లి చేసిన. నా బిడ్డ చచ్చిపోతే ఆ 2 పిల్లలు నా బిడ్డ 2వ పెళ్లి చేసిన. వాడికి మంచిగా బతుకుతాడు. ఎవరు చూసేటోళ్ళు లేరని పోయినాక మనిషికి పోయినాక ఏం బాధపడతాం సార్? ఏం బాధపడతాం? 3-4 రోజుల కిందనే వచ్చిండు మా ఇంట్లో కూడా. అంటే మేము మా అంకులే అయితే నేను అబ్బాయికి వచ్చిండు. ఇంట్లో కూర్చున్నాడు, మాట్లాడిండు. తిన్నావరా అంటే తిన్నా అన్నాడు. వెళ్ళిపోయిండు. ఎమ్మటే వచ్చి కలిసిపోతాడు. తర్వాత ఇప్పుడు 3-4 డేస్ ఇక మాకు ఫోన్ కూడా రాలేదు. అసలు ఎట్లా ఏమైంది, ఆ రోజు నుంచి ఏం జరిగిందో కూడా తెలియదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అసలు ఏంది ఇట్లా అయిందంట, ఫోన్లు ఏమైనా వచ్చినాయా, మధ్యలో ఉన్నారా వాళ్ళు అని అనేసరికి లేదు, రాలేదు, ఏం ఫోన్ లేదని మేము హఠాత్తుగా ఉరికి వచ్చేసాం. ఇక ప్రస్తుతం పోలీసులు 2 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. నల్లగొండలో డెత్ మిస్టరీ కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అయితే కొంత నల్గొండ పట్టణంలో ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. 3 రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో ఒక్కసారి దుర్వాసన రావడంతో స్థానికులైతే పోలీసులకైతే 100కు డయల్ చేశారు. దీంతో పోలీసులు ఇక్కడికి వచ్చి గేటు వద్ద తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి 4 మృతదేహాలు కనిపించాయి. పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉండడంతో వాటి వెంటనే పోస్ట్ మార్టంకి అయితే పంపించారు. కీలకమైనటువంటి ఆధారాలు అయితే పోలీసులు అయితే సేకరించినట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసులు ప్రాథమికంగా ఇప్పటివరకైతే ఈ కేసు అయితే అంటే ఇప్పటివరకైతే ఆత్మహత్య అనే కోణంలో విచారించారు. కానీ పోలీసులకు అందుతున్న సమాచారం, ప్రాథమిక ఆధారాల ప్రకారం చూస్తే ఇదైతే పూర్తిగా ఒక హత్యగానే పోలీసులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే సుల్తాన్ ఉన్నాడో, సుల్తాన్ ప్రకాశం బజార్లో ఉన్నటువంటి ఒక బ్యాగుల తయారీ షాప్లో పనిచేస్తున్నాడు. హసీనా మాత్రం ఆమె స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. మరోవైపు ఆమె వారి కొడుకు ఎవరైతే ఉన్నారో జుమ్మా మిల్, అతను ఏసీ వర్కర్గా పనిచేస్తున్నాడు. పాప 7వ తరగతి చదువుతుంది. అయితే ఈ నలుగురు కూడా శుక్రవారం రాత్రి నుంచి బయటికి రాకపోవడంతో ఒక్కసారిగా ఈ విషయం అయితే కలకలరేగింది. అయితే పోలీసులు అయితే ఇప్పటికే వారి యొక్క నలుగురికి చెందినటువంటి కాల్ డాటాను అయితే విశ్లేషిస్తున్నారు. అలాగే తెలంగాణ కాలనీకి సంబంధించి కూడా ఈ సీసీ ఫుటేజ్ని అయితే ఇప్పటికే సేకరించి విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం పోలీసులు కూడా ఆధారాలు సేకరించారు. ఈ కాలనీలో ఈ ఘటన జరగడానికి ఒక రోజు ముందు మాత్రం దాదాపు ఒక ఆటోలో కొంతమంది, అలాగనే 2 బైక్ల మీద కూడా కొంతమంది వచ్చారు. 9 మంది వచ్చారనేది పోలీసులు అంటే గుర్తించారు. అయితే వాళ్ళే ఈ ఘాతకానికి పాల్పడ్డారనే కోణంలో కూడా చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా బాడీలపై ఉన్నటువంటి రక్తపు మరకలు కానీ పదునైనటువంటి ఆయుధంతో దాడి చేయడంతో వాళ్ళు 4 కూడా చనిపోయినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే పూర్తి స్థాయిలో ఇంకా విషయం తెలిసే అవకాశం ఉంది. దీంతో ఇది హత్యగానే భావిస్తున్నటువంటి పోలీసులు ఈ కేసును ఛేదించే పనిలో పడ్డారు. జిల్లా ఎస్పీ ఇప్పటికే 2 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు అయితే ఇప్పటికే సీసీ ఫుటేజ్ని అలాగే ఫోన్ డాటాను కూడా విశ్లేషించి నిందితులు ఎవరై ఉంటారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ విభేదాలు ఏమైనా ఉన్నాయా, ఈ కుటుంబంతో వేరే వారికి ఎవరికైనా శత్రుత్వం అనే కోణంలో చూస్తున్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఈ కేసును ప్రిసైజ్గా తీసుకొని ఒక సవాల్గా తీసుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.